షార్ట్ కట్లో ఎక్కిచ్చేసిన నా బండి, వీళ్ళ బండి ఇలా స్టక్ అయిపోయింది. కొంచెం రైట్ టర్న్ పెట్టుకో. ఇప్పుడు కూర్చో. ఫైనల్గా అయితే ఉమ్లింగ్లా పాస్ దగ్గరికి వచ్చేసినాము. బ్రో బ్రో మొక్కలు పంపించుకోడు, ఎవరైనా వస్తే జాగ్రత్త రండి. గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రమ్ హాన్లే. చలి అంతేం లేదు కానీ 6 degrees ఉంది. టైము 4:40 అవుతుంది. ఎట్లుంది జరాత్రి లేచిన 2:30కి. ఏదో లైట్గా అయితే మిల్కీ వే క్యాప్చర్ చేసిన, అది కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా తెలియదు. సో ఇప్పుడు మనం దాని ఫ్రెష్ అయిపోయి 5 o'clockకి ఉమ్లింగ్లో అయితే స్టార్ట్ అయిపోతున్నాం. లగేజ్ ఏం లేదు, నేను ఒక టాప్ బాక్స్ ఒకటి పెట్టుకుంటున్నాను అంతే. ఉమ్లింగ్లో 7 వచ్చేసి 70 kilometers ఏమో ఉంది. సో దాని ఫేస్ వాష్ చేసేసుకొని సీదా ఉమ్లింగ్లో వెళ్ళిపోతాం మేము. ఇప్పుడు ఉమ్లింగ్లో అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈడికెళ్ళి ఏమో కొంతమంది 95 అంటారు, కొంతమంది 75 అంటారు. ఎగ్జాక్ట్గా మాకు కూడా తెలియదు. అక్కడ పోయినాక నేను చెప్తా ఎగ్జాక్ట్ ఎంత ఉందో. బండ్లు అయితే కొంచెం హీట్ చేసినాం, అంత సలేం లేదు, ఇక్కడ నార్మల్గానే ఉంది. కానీ 5:30కి మొత్తం వెలుగొచ్చేసింది. ఉమ్లింగ్లో అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే మేము ఉంటున్న స్టే నుండి లైక్ ఆస్ట్రో అబ్జర్వేటరీ అక్కడ నుండి రైట్ తీసుకొని పోతున్నాము. ఇంకొక వే కూడా ఉంది. మనం ఉమ్లింగ్లో హాన్లే ఎంటర్ కాగానే ఒక లెఫ్ట్ వస్తుంది, నాకు తెలిసి అది ఆఫ్ రోడింగ్ అనుకుంటా, అది కూడా కనుక్కుంటా. ఇప్పుడైతే నేను అడిగితే ఇక్కడ నుండి మంచి రోడే ఉంటుంది అని అన్నారు. ముందు బైకర్స్ కూడా పోతున్నారు, వాళ్ళే చెప్పారు. బాయ్. మాకు ఇంత సరేలా ఈడవాడు ఈడ టెంట్ వేసుకుంది. ఈ ఉమ్లింగ్లో అలా రోడ్ కనుక్కోవాలంటే ప్రాబ్లం చాలా అవుతుంది. వాళ్ళు ఒకటి చెప్పిర్రు, మేము వచ్చినాం కానీ మొత్తం ఇక్కడ ఆఫ్ రోడింగే ఉంది. ఆఫ్ రోడింగ్ కూడా మొత్తం ఇసుకనే ఉంది మొత్తం. మొత్తం మట్టే, బండి స్కిడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎవరు లేడు అడుగుదామంటే కూడా ఇక్కడ. నేను లగేజ్ తీసేసిన కాబట్టి కొంచెం బండి ఈజీగా ఆఫ్ రోడింగ్లో అవుతుంది, కానీ లగేజ్ ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుండే. డెబ్బై 7 kilometers నొక్కడు అంటాడు, 90 kilometers నొక్కడు అంటాడు, ఏదే అర్థమవుతలేదు. ఫుల్ కష్టంగా ఉంది. ఇయర్ కూడా అడ్వెంచర్ అయ్యేటట్టుందిగా. ఇలా ఎన్ని రోడ్డు మార్కులు ఉన్నాయి, ఎటు పోవాలో అర్థమవుతలేదు. ఉమ్లింగ్లో ఆఫ్ రోడింగ్ ఎట్టుంది అది నీ అమ్మ.
షార్ట్ కట్లో ఎక్కిచ్చేసిన నా బండి, వీళ్ళ బండి ఇలా స్టక్ అయిపోయింది. కొంచెం రైట్ టర్న్ పెట్టుకో. ఇప్పుడు కూసో కూసో కొట్టు. గట్టి రేజీ. గట్టి కుందు. ఒక 2 minutes ఆగు. మనం ఎంత పైకి వచ్చినాము, కింద ఘాట్ సెక్షన్ చూడండి. ఆగా అమ్మో, ఇక్కడ ఒక్క సెకండ్ మనం కన్ను అటు ఇటు తిప్పినా డైరెక్ట్ మన బాడీ గిట్టే దొరకదు, అంత పైకి ఉన్నాం మనము. ఘాట్ సెక్షన్ చాలా స్టీప్ ఉంది. 90 కిలోమీటర్లు ఎందుకా అని అనుకున్నా. ఇకండి ఇట్లా 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 90 ఉంది. నాకు తెలిసా పైన కొండ అనుకుంటా. ఇక్కడ చిన్న చిన్న షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి, కానీ అవి కొంచెం చాలా స్టీప్ ఉన్నాయి. చూడుర్రి, డైరెక్ట్ 5 వరకు పోతుంది అది, కానీ అది చాలా అంటే చాలా స్టీప్ ఉంది. మనం చేయలేము, అది బండి గుంస్తలేదు. 350 బుల్లెట్ అయితే అసలుకే గుంస్తలేదు. ఇందాక చూసిరు కదా, ఎంత జల్దీ వెళ్దాం అనుకున్నా లేట్గానే అయ్యింది. 5:30కి ఏమో స్టార్ట్ అయినాం, 5:30కో 5:45కో. తర్వాత ఆఫ్ రోడింగ్ అండ్ వావ్, అరే ఏమున్నది భయ్యా. మనం చాలా హైట్ ఉన్నాం కాబట్టి మనకు మౌంటైన్స్ జబర్దస్త్ కనిపిస్తున్నాయి. ఏమన్నా కనిపిస్తున్నాయి అసలు, జబర్దస్త్, మార్వలెస్. వావ్, రోడ్లు చూడు ఇడికెర్రి, ఎన్ని రోడ్లు తిరుక్కుంటూ వచ్చినాం కిందికి వెళ్ళి పైకి. ఇట్లాంటిది ఏరా బండి అతి కష్టం మీద ఫస్ట్ గేర్లు ఉంది. ఇదిగోండి, ఫస్ట్ గేర్లు ఉన్నా కొంచెం కష్టం మీద ఎక్కుతుంది, ఇంకా పైకి పోతే ఇంకా కష్టం. బండి ఆఫ్ చేస్తే ఆన్ కాదు, మళ్ళీ అదొక దమ్దం. దీనికి కార్దుంగ్లాకి దగ్గర దగ్గర ఎంత, ఒక 1100 1150 ఫీటు తేడా అంతే. కానీ కార్దుంగ్లాది ఏంటంటే కొండ అది చాలా పెద్దగా ఉంటుంది, చుట్టూ తిరిగి పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అట్లా లేదు, ఇది చాలా స్టీప్ ఉన్నాయి. అది అంత స్టీప్గా లేదు కొండ, ఇది చాలా స్టీప్ ఉంది. ఘాటు కూడా, ఈ స్టీప్ కొండకి మనం ఆఫ్ రోడింగ్ చేస్తే బిస్కెట్ అవుతుంది. నేను చెప్పినా కదా షార్ట్ కట్, ఈడికెళ్ళి సీదా పై వరకు ఉంది. కానీ మన బండి కష్టం, చాలా కష్టం ఎక్కుడు, రిస్క్ తీసుకోలేం. ఆగిపోయిందంటే నొక్కుంటూ ఆయాసం ఎక్కువైతుంది. అయ్యి అమ్మ, 1 2 3 పైకి ఇట్లనే ఉన్నాయి మొత్తం. ఈ లోపులు చూడుర్రా అయ్యా ఎట్టున్నాయో, ఇట్లా 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 ఏడికి పోవాలరా అంత పైకి. బండి గుంస్తనే లేదు అసలు, ఎట్లున్నాయి చూడుర్రా అసలు. డేంజరస్ ఘాట్ అని చెప్తా నేను ఇప్పటివరకు ఎక్కిన దాంట్లో. స్టీప్ ఉన్నాయి, బండ్లు స్పీడ్కి ఎక్కలేవు అసలు. అండ్ చలి, చేతులు జామ్ అయిపోయినాయి. ఎండ కనిపిస్తుంది కానీ చలి మాత్రం జబర్దస్త్ కొడుతుంది. చేతులు మొత్తం ఐస్ అయిపోయినాయి నావి. మనం బండి మీద రానికనే తల్లాడుతున్నాం. వీళ్ళు సైకిళ్ళ మీద వచ్చుర్రు, వీళ్ళు గ్రేట్. వీళ్ళు చేసినాము, ఇంకొక 5 కిలోమీటర్స్ ఏమో ఉన్నది. వ్యూ చూడండి, రోడ్కి వెళ్ళి అమ్మ టాప్ ఆఫ్ ద వరల్డ్
పైన ఉన్నాం మనం ఇప్పుడైతే. రోడ్లన్నీ సెట్ చేస్తున్నాయి కానీ హిల్ క్లైంబింగ్ చాలా స్టీఫ్గా ఉన్నది. ఫస్ట్ గేర్లో కూడా చాలా టఫ్గా ఎక్కుతుంది. 1000 meters 5 kilometers అనుకున్నా, సారీ 1000 meters టు రీచ్ ఉమ్లింగ్లా. వచ్చేసినాం, ఇంకొక 1 kilometer. అగో ఆగనే, అది హైయెస్ట్ పాయింట్. వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. వచ్చేసినాం. ఫైనల్గా అయితే ఉమ్లింగ్లా పాస్ దగ్గరికి వచ్చేసినాము. బ్రో బ్రో మొక్కలు పంపించుకోడు, ఎవరైనా సార్ జాగ్రత్త రండి. పెట్రోల్ మాత్రం అసలు ఉండదు. నా దాంట్లో ఒకటే చిక్కుంది, ఇప్పుడు వైట్ అవుట్ చూడాలి ఏమవుతుందో. అది ఉమ్లింగ్లా అయిపోయింది. ఇప్పుడు కిందికైతే పోతున్నా. ఏం నాకంతా ఆయాసం అయితే ఏమనిపిస్తలేదు, నార్మల్గానే ఉంది.